సారు 2-3 minutes కంటే ఎక్కువ తీసుకురని అనుకుంటున్నా. సార్ ముందు తర్వాత మాట్లాడతారు. సార్ ఉన్నారా? మీరే చివరి సార్. థ్యాంక్ యూ విజయ్. గౌరవనీయులైనటువంటి ఉన్నత శాఖ చైర్మన్ లింబాద్రి సార్ అండ్ భూపతి వెంకటేశ్వర్లు గారు, తర్వాత రమేష్ గారు, వినయ్ బాబు సార్, ప్రొఫెసర్, ఇక్కడ ఆశీలైనటువంటి డిగ్నరీస్. ఫస్ట్గా నాకు ఆనందించవలసిన అంశం ఏంటంటే సావిత్రి గారి సందర్భంగా మనం ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాం. మీలో ఎంతమంది ప్రైవేట్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు అని అందరు చేతులు చెప్తారని అనుకుంటున్నాను. అంతేనా? కెన్ యూ రేజ్ యూర్ హ్యాండ్స్? ఓకే. సో చాలా వరకు ఇంతకుముందు విజయ్ గారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు సీఎం గారు అన్నట్టుగా 10th క్లాస్ వరకే చదువుకుంటారు, వాళ్ళకి ఎక్కువ క్వాలిఫైడ్ ఉండరు అనేది వాస్తవం కాదు అని అనుకుంటున్నాను. బిఈడి, ఎంఈడి, పీజీలు, పిహెచ్డీలు చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు రాక ప్రైవేట్ పాఠశాలలో చేస్తున్నటువంటి వాస్తవాన్ని మనం అందరం గమనించాలి. అంతే అంటారా? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరూ మాట్లాడినటువంటి అంశాల్లోన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, మనం ఎట్లా డెవలప్ కావాలి, ఎంత బాగుండాలి అనేది అనిపించింది. నాకు అనిపించింది ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఎంత కష్టపడతారు అనేది అనిపించింది. ఒకప్పుడు ఏదో కార్టూన్ వచ్చింది, నరకానికి పోలా స్వర్గానికి పోలా అంటే, అఫ్ కోర్స్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ కాంటెక్స్ట్ అండ్ టేకింగ్. ఒక టీచర్ని పిలిచారంటే ఏమేమి పనులు చేసినావు నువ్వు అనేసి, నరకం ద్వారం దగ్గర అయితే పాఠం చెప్పినాను, ఎవాల్యుయేషన్ చేశాను, పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేశాను, దాని తర్వాత అడ్మిషన్స్ కోసం బయటకు వెళ్ళాను, దాని తర్వాత ఎవాల్యుయేషన్ కోసం వేరే పేపర్లు కూడా వస్తే కూడా మేమే చేసాము, క్లరికల్ వర్క్ చేసాము, ఇవన్నీ లిస్ట్ చెప్తా అంటే ఇంకా ఆపు అన్నాడు. ఏమంటే ఇన్ని చేసిన తర్వాత ఇక్కడ అవసరం లేదు, నరకాన్ని నువ్వు అక్కడే అనుభవించడమని అన్నాడంట. వాస్తవం లేదంట. ప్రైవేట్ స్కూల్ టీచర్లు అనే వాళ్ళు ఈరోజు మనము విస్మరించలేము. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటేనే మన భవిష్యత్తు అనుకున్న దశ నుంచి ఈరోజు మనము ప్రైవేట్ స్కూల్ టీచర్ లేకుండా మన సమాజం ముందుకు ఎదగలేదు అనేసి మనం వచ్చాం. కానీ ఈ ప్రశ్నకు మీరు ఎవరో సమాధానం చెప్పొద్దు, కానీ జస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ సెల్వ్స్. ఎంతమంది ప్రైవేట్ టీచర్స్కి విత్ డ్యూ రెస్పెక్ట్ విత్ ది మేనేజ్మెంట్స్ కరెక్ట్ టైంకి జీతాలు వస్తాయి అనేది ఆలోచన చేయాలి. ఎంతమంది కరోనా సమయంలోన టీచర్లకి జీతాలు ఇచ్చారు? ఎంతమంది టీచర్లు అంటేనే ఎవరన్నా టీచర్ అంటే 4 సార్లు టీ దాటే టీచర్ కాదు కదా, పాఠాలు చెప్పేటప్పుడు టీచర్ అంటారు. టీచర్ని ఎంతమంది అడ్మిషన్స్ కోసం పంపిస్తున్నారు? ఎన్ని స్కూళ్ళలోన పిఎఫ్ ఉంది, ఎన్ని స్కూల్లోన గ్రాట్యుటీ ఇస్తారు, ఎన్ని స్కూల్లోన ఈఎస్ఐ ఉంది, ఎన్ని స్కూల్లోన ఇన్సూరెన్స్ ఉంది? చూస్తే చాలా చేతుల పైన లెక్క పెట్టచ్చండి. కానీ ఇంత కష్టపడి మనమంతా కూడా చేస్తున్నటువంటి విద్యార్థుల్ని మనము సరైన దిశలో, ఇంతకుముందు రమేష్ గారు మాట్లాడుతున్నారు శాస్త్రీయంగా ఉండాలి, శాస్త్రీయత నేర్పించాలి అనేసి. మన టీచర్లో ఉన్నటువంటి శాస్త్రీయతని మన శాస్త్రీయంగా ఎంత బోధిస్తున్నామో తెలియదు. ఇంతకుముందు వినాయక చవితి గురించి చెప్పారు. నేను యూనివర్సిటీ చదువుతున్న రోజుల్లోన వినాయకుడు పాలు తాగాడనేసి పెద్ద ప్రచారం జరిగింది. నాకు తెలియదు ఎంతమంది తెలుసు ఇది. అయితే అప్పుడు కొంతమంది సైంటిస్టులు వచ్చి చెప్పారు, ఎస్పెషల్లీ రమేష్ గారు కూడా ఆ రోజు టీవీలో వచ్చి చెప్పాడు, వినాయకుడు ఎక్కడా పాలు తాగలేదు అని. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు, సర్ఫేస్ టెన్షన్, క్యాపిలారిటీ, దాని ద్వారానే పాలు పైకి వస్తాయి. మీరు పాలు కాదు నీళ్లు పెట్టినా కూడా తాగుతాడు, నీళ్ళే కాదు ఏది పెట్టినా కూడా తాగుతాడు అనేసి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సందర్భం. కానీ మనం సైంటిఫిక్ గా మనం టీచ్ చేయగలుగుతున్నామా? ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాను, న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాను. ఈరోజు టీచర్స్ చెప్తున్నారు, ఇఫ్ యు ఆర్ నాట్ చేంజింగ్ అకార్డింగ్ టు ద చేంజెస్ యూ విల్ బి ఎక్స్చేంజ్ అని చెప్తున్నారు. కానీ ఒక టీచర్ని మాత్రమే ఎవరు కూడా ఎక్స్చేంజ్ చేయలేరు. ఎంతమంది నమ్ముతారండి ఇది? కాబట్టి మనం చేసే వృత్తిలోన 100% మనం ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం మన మేనేజ్మెంట్స్ కూడా మన పైన ఏవైతే రావాలో, అదే విజయ్ గారితో మాట్లాడినప్పుడు అన్నాడు,
పొన్నం ప్రభాకర్ గారు వస్తే మనము రిప్రజెంటేషన్ ఇచ్చేసి మన హక్కుల కోసం కూడా మన బాధ్యతగా మనం చేస్తున్నాం. ఎంతమంది ఇక్కడ బాధ్యతగా చదువు చెప్తున్నారండి? థ్యాంక్ యూ. కెన్ యూ ఆల్ క్లాప్ ఫర్ అవర్ సెల్ఫ్స్? కాబట్టి మనం ఏ విధంగా అయితే బాధ్యతగా పనిచేస్తున్నామో మన హక్కుల కోసం కూడా, ఈరోజు యూనివర్సిటీస్లో అయితే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ లేని ఎక్కడ కూడా పనిచేయలేం. అట్లే స్కూల్స్లో కూడా రిజిస్ట్రేషన్. మనలో ఎంతమందికి పిఎఫ్ ఈపీఎఫ్ ఉందా లేదా అనేసి వెరిఫై చేసి ఈరోజు స్కూల్స్కి పర్మిషన్స్ ఇస్తున్నారు. వాళ్ళని ఏ విధంగా టీచర్స్కి ఏమేమి లీవ్స్, నాకు తెలిసి లీవ్ పెట్టాలంటే కష్టం. కొన్ని స్కూల్స్ అయితే మరీ దారుణంగా తయారైనాయండి. చాలా కొన్ని తక్కువ స్కూల్స్ ఉండొచ్చు. రీసెంట్గా ఒక ఫ్రెండ్ని కలిశాను. ఏ స్కూల్లో చేస్తున్నావు అంటే, ఇంతకుముందు హెచ్ స్కూల్ అని పేరు చెప్పాడు, ఇప్పుడు ఏ స్కూల్లో చేస్తున్నావు అని అడిగినా. సార్ వై స్కూల్కి మారినా అన్నాడు. ఎందుకు అని అడిగినా. జీతం ఏమన్నా పెంచారా అంటే, లేదు సార్ నన్ను తీసేసినారు అన్నాడు. ఎందుకు అన్నా. సార్ నాకు తెలియదు సార్ ఆ స్కూల్ కల్చర్ గురించి. వాళ్ళు ఎగ్జామ్ పెట్టమంటే ఎగ్జామ్ పెట్టాను, మార్కులు ఏమంటే మార్కులు వేసాను. వేసిన తర్వాత ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే అటెండెన్స్ రిజిస్టర్లు వేసాను. వేసిన తర్వాత టీచరు పేరెంట్ వచ్చాడు స్కూల్కి, వచ్చి గొడవ చేశాడు. మా వానికి ఎప్పుడు కూడా 90 వచ్చేటివి, ఈసారి మా వానికి ఫెయిల్ అయినాడు, ఎట్లా ఫెయిల్ అవుతాడు అని చెప్పారు. అయితే నేను చెప్పాను, ఆ పేపర్ చూపించేసిన తర్వాత ప్రిన్సిపాల్ పిలిచి చెప్పాడంట, నువ్వు మార్కులు వేయాలి కదా అని అన్నాడు. అట్లెట్లా చేస్తే సార్ వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి చేయలేదంటే, అట్లా మార్కు లేకపోతే కన్నా ఇబ్బంది అవుతుంది, మనకి ఛాలెంజ్ వస్తుంది. మనం మార్కుల కోసమా పాఠాలు చెప్తున్నది? మార్పు కోసమా? దేనికోసం పాఠాలు చెప్తున్నామండి? మార్పు కోసం, సమాజం మార్పు కోసం. ఈరోజు తను సావిత్రిబాయి పూలే గారు ఓన్లీ పాఠాలే చెప్పలేదండి, క్యాస్టిజం వ్యతిరేకంగా పోరాటం చేసింది, చైల్డ్ మ్యారేజెస్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది, సమాజ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. అందుకే ఈరోజు కెన్ వి ఆల్ క్లాప్ ఫర్ సావిత్రిబాయి పూలే ఫర్ హర్. అందరికి తెలుసు అనుకుంటే ఆమె చరిత్ర. తను వెళ్తే ఒక చీర పైన బురద చెల్లితే మళ్ళీ ఇంకొక చీర తీసుకొని పోయి కట్టుకొని మళ్ళీ పాఠం చెప్పినటువంటి ఘన చరిత్ర. ఈరోజు మనకి ఉమెన్ డిస్పారిటీ లేకుండా, జెండర్ డిస్పారిటీ లేకుండా అప్పట్లోన టీచర్స్ లేడీస్ పాఠం చెప్పడం అనేది ఒక ఛాలెంజ్, బయటికి పంపడమే ఛాలెంజ్. కానీ అటువంటి స్థాయిలో కూడా ఈరోజు చేశారు. అంటే మీరందరూ కూడా, మనమందరం కూడా ఈ సమాజం మారాలి అంటే మనం చెప్పే పద్ధతుల్లో మారాలి. అదేవిధంగా మన హక్కుల కోసం పోరాడాలి. మనం సమాజ నిర్మాణంలో మనం ఒక భాగస్వామ్యం కావాలి. ఒక మార్పులు వచ్చే యంత్రాలుగా కాకుండా ఒక ఆలోచన, సమాజాన్ని ఆలోచన చేసి ఈ యొక్క ఇంతకుముందే డ్రగ్స్ గురించి చెప్పారు, ఇంతకుముందే ప్రేమ పైన ఈరోజు ప్రేమించలేదనేసి చాలా అగత్యాలు జరుగుతున్నాయి సమాజంలో. ఈరోజు డిస్క్రిమినేషన్ పైన అగత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఒక టీచర్ మాత్రం, నాకు మీకు అందరూ అంగీకరిస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఏ తల్లిదండ్రులు చెప్తే స్టూడెంట్ ఏమంటారు తెలుసా? ఇది మా టీచర్ చెప్పింది, ఇదే కరెక్ట్ అంటాడు. అదే నమ్మకం టీచర్ పైన. ఈ నమ్మకాన్ని మనం పెంచి పోషించాలా లేదా? పోషించాలంటే మనం కూడా వాళ్ళకి సమాజం పట్ల అవగాహన చేయించాలి, శాస్త్రీయంగా మనం నేర్పించగలగాలి. అప్పుడే మన లైఫ్లోన మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. బెల్లు బిల్లు ఆ రోజులు పోయినాయండి. ఎప్పుడు వెళ్తామో తెలియదు ఇంటికి, స్కూల్కి వచ్చిన తర్వాత. ఎప్పుడు పేరెంట్ టీచర్ స్టాఫ్ మీటింగ్ ఈరోజు ఉందంట. ఎట్లా ఎన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని వస్తేనే మన లైఫ్లో మనం సెటిల్ అవుతాం. కాబట్టి ఇక్కడ జరిగే అవకాశాన్ని అన్ని కూడా మనం అందరూ కూడా విని వీటిని మిగతా వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాము. అయితే మనం చెప్పేది ఎంత ఇంపార్టెంట్, చేసేది కూడా అంతే ఇంపార్టెంట్. కెన్ యూ ఆల్ డూ ఏ స్మాల్ యాక్టివిటీ? అందరూ ఇట్లా చేతులు పెట్టగలండి. నేను 1 2 3 అంట, 3 అన్నప్పుడు క్లాప్ కొట్టాలి. హలో, రెడీ? 1 2 3. ఐ వాంట్ టు సీ ద ఎనర్జీ లెవెల్ ఆల్ అట్ ఎ టైమ్ ప్లీజ్. రెడీ 1 2 3. ఎక్సలెంట్. రెడీ 1 2. కాబట్టి నేను 3 సార్లు చెప్పానండి. నేను 3 అని చెప్పినప్పుడు మీరు క్లాప్ కొట్టాలి. నేను క్లాప్ కొట్టినప్పుడు మీరు కొట్టమలేదు. అందుకే యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. టీచర్స్ ఆర్ యాక్షన్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్